హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి పెళ్లిని ప్రేమ్ ఆపేస్తాడు. శివయ్య దగ్గర ఉన్న ప్రూఫ్ పెన్ డ్రైవ్ని అందరికీ చూపించేసరికి జడ్జ్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. బాలరాజ్ని స్వయంగా చంపింది త్రిపాఠినేనని ఆ వీడియోలో రికార్డ్ అవ్వడంతో ఇంకా జడ్జ్ అయితే త్రిపాఠి దగ్గరికి వచ్చి, నువ్వేదో పెద్ద మనిషివి అనుకున్నాను, కానీ ఇన్ని దారుణాలకి ఒడిగడతావని అస్సలు అనుకోలేదు. నీకు ఇమ్మీడియట్గా జైలు శిక్ష మంజూరు చేసేలా నేను కోర్టులో ప్రసంగిస్తాను అని చెప్పి అక్కడి నుండి జడ్జ్ వెళ్ళిపోతారు. ఇంకా పోలీసులు కూడా వచ్చి గుణాన్ని అండ్ త్రిపాఠిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే త్రిపాఠి ప్రేమ్ దగ్గరికి వచ్చి, చూడు ప్రేమ్, నాకున్న ఇన్ఫ్లుయెన్స్ గురించి నీకు తెలీదు. నేను కొద్ది రోజుల్లో బయటకు వచ్చేస్తాను. బయటికి వచ్చాక నీ సంగతి చెప్తాను. గాడ్ ఈజ్ గ్రేట్ అని చెప్పి అక్కడి నుండి అరెస్ట్ అయి వెళ్ళిపోతాడు. పోరా అనుకుంటాడు ప్రేమ్. అలా చామంతి పెళ్ళి ఆగిపోవడంతో ప్రేమ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రమాదేవి మాత్రం ఏదైతే ఏంటి, నా పేరు ఇది చెప్పలేదు, అది చాలు నాకు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. హర్షవర్ధన్ చామంతి దగ్గరికి వచ్చి, అమ్మ చామంతి, నన్ను క్షమించమ్మా అని అంటారు. అయ్యగారు, మీరెందుకు క్షమాపణ చెప్తున్నారు అని అంటుంది. లేదమ్మా, నేను క్షమాపణ చెప్పాలి. నీకు పెళ్లి జరుగుతుంది అంటే, నువ్వు ప్రేమించావు అంటే నేనది నిజమేమో అనుకుని నమ్మాను. కానీ వాడు ఎలాంటి వాడు అనే కనీస బ్యాక్గ్రౌండ్ చెక్ కూడా చేయకుండా ఆ త్రిపాఠి చెప్పిన మాటల్నే నేను నమ్మాను. ఈ విషయంలో నాది తప్పే కదమ్మా, నన్ను క్షమించమ్మా. ఎప్పుడు నీ విషయంలో జాగ్రత్తగా ఉంటాను. నీకు ఒక మంచి రాకుమారునిచ్చే నేను పెళ్లి చేస్తానమ్మా అని అలా చామంతికి మాట ఇస్తారు హర్షవర్ధన్. చామంతి ప్రేమ్ వైపు ఎంతో ప్రేమగా చూస్తుంది. రాకుమారుడు తన జీవితంలోకి వచ్చేశాడు నాన్న అని పాపం మనసులో అనుకుంటాడు ప్రేమ్. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. చామంతి వర్క్ చేసుకుంటుంటే ప్రేమ్ చామంతి దగ్గరికి వస్తారు. వచ్చి, చామంతి ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు ప్రేమ్ బాబు, ఇదిగో ఈ క్లాత్స్ని ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతారు. నేను వచ్చిన విషయం వింటే నువ్వు సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతావు అని అంటారు. అవునా, ఏంటి బాబు అదే అని అడుగుతుంది. చెప్పాను కచ్చాం సర్ప్రైజ్ అని. అవును, రేపు నేను నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు పొద్దున లేవగానే దాన్నే చూడాలి, సరేనా అని అంటారు. ఏం మాట్లాడుతున్నారు బాబు అని అంటుంది. నువ్వు నిద్రపోచాం, నేను తర్వాత చెప్తాలే అని హ్యాపీగా ఇంకా దగ్గరుండి చామంతిని నిద్రపుచ్చుతాడు ప్రేమ్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ప్రేమ్ చామంతి దగ్గరికి వస్తారు. వచ్చి, చామ్ చామ్ చామ్, కళ్ళు తెరవద్దు రా అని కళ్ళు మూసి తన్నైతే అక్కడికి తీసుకువెళ్తారు. బాబు, ఎవరు బాబు, ఎక్కడికి తీసుకెళ్తున్నారో అని అడుగుతుంది. ఇంకలా ఓపెన్ చేసి చూపించగానే ప్రేమంతి అని గార్డెన్లో గ్రాస్ని క్రాప్ చేస్తారు ప్రేమ్. ఒక్కసారిగా అది చూసి ఎంతో ఇంప్రెసివ్గా ఫీల్ అవుతుంది చామంతి. ఇది బాబు అని చూస్తూ ఉంటే, చామంతి, మనిద్దరి ప్రేమ ప్రేమంతి. అందుకే మన ప్రేమని ఇలా మాటల్లో కాకుండా చేతల్లో చెప్పాను. ఇది ఇప్పుడే కాదు, మన పెళ్ళయ్యాక కూడా ఉంటుంది. మన పెళ్ళయ్యాక కూడా ఈ ప్రేమంతిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఓకేనా అని అంటారు ప్రేమ్. పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా చాలా ప్రేమగా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది చామంతి. అదంతా దూరం నుండి రమాదేవి అండ్ నిషా ఇద్దరు గమనిస్తారు. గమనించి నిషా చాలా జెలస్గా ఫీల్ అవుతుంటే, చూసారా ఆంటీ, ప్రేమ్ ఎంత ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడో, అసలు ఏమనుకుంటున్నాడు ప్రేమ్, నాకేమీ అర్థం కావటం లేదు. అంటే నేను అంత చీప్గా కనబడుతున్నానా అని అంటుంది. చీప్ కాదు, ప్రేమ. అయినా ప్రేమ తలుచుకుంటే ఏదైనా చేస్తుంది అంటారు కదా, అదే ఇది కూడా. కానీ ఆ ప్రేమని మనం ఆపుతాం కదా. నీ పెళ్ళి ఎలా జరుగుతుందో ఎలా జరగదో నేను చూస్తాను కదా అని చెప్పి ఇంకలా చామంతి దగ్గరికి వస్తుంది రమాదేవి. నిషా, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడే ప్రేమ్ వెళ్ళిపోవడంతో, ప్రేమంతిని చూస్తున్నాను అంతే అని అంటారు. చూడు, ప్రేమంతి లేదు, తొక్క లేదు, జరిగా అని ఆ ప్రేమంతి అనేదాన్ని కట్ చేసేయాలని చూసేసరికి ఒక్కసారిగా నిషా చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది చామంతి. ఒక్కసారిగా నిషా షాక్లో ఉండిపోతుంది. ఏం చేస్తున్నావు అని అంటుంది. ఏం చేస్తున్నానా, నీ చెయ్యి విరిచేస్తున్నాను. చూడు,
ప్రేమ్ బాబు నా కోసం ఎంతో ప్రేమగా నాటిన గ్రాస్ ఇది. అలాంటి దీన్ని నువ్వు చెరిపేయాలని చూసావో నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని గట్టిగా చెయ్యి విరిచి పంపిస్తుంది చామంతి. అబ్బో, దీనికి బాగా ఎక్కువైంది కాబట్టి దీని పొగరుని ఎలా అయినా దింపాలి అని చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది నిషా. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ప్రేమ్ అలా అలసిపోయి ఇంటికి వచ్చేసరికి నిషా ఏమో ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే తన రూమ్ నుండి బయటికి వస్తారు హర్షవర్ధన్. ఇంకా ప్రేమ్ అలా ఆఫీస్ నుండి పాపం చాలా అలసిపోయి వచ్చేసరికి షాప్ నుండి నిషా చూస్తూ ఉంటుంది. ఏంటి ప్రేమ్ వచ్చావా అని ఫోన్ చూసుకుంటుంది. హా అని అలసిపోతాడు ప్రేమ్. వెంటనే చామంతి, బాబు ఏంటి అలసిపోయారా, ఇదిగోండి మీకోసం జ్యూస్ తీసుకొస్తాను ఆగండి అని జ్యూస్ తీసుకొని వస్తుంది. ఇంకా వెంటనే నిషా వైపు చూస్తూ, నిషా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నావు కదా, కనీసం నేను అలసిపోయి వచ్చానని కూడా నీకు అవసరం లేదా అని అడుగుతాడు ప్రేమ్. నాకేం అవసరం, అయినా మా ఇంట్లో పనివాళ్ళు ఉంటారు, ఏదైనా కావాలంటే నువ్వే అడుగుతావు కదా, నేనేం చేస్తాను, అయినా జ్యూస్ ఇస్తేనే ప్రేమ ఉన్నట్ట ఏంటి, అలాంటిది నా వల్ల కాదు అని ఇంక చాలా ఇరిటేటింగ్గా చెప్తుంది నిషా. హర్షవర్ధన్ ఇదంతా గమనిస్తూ ఉంటారు. పాపం చామంతిని ప్రేమ్ కోసం జ్యూస్ తీసుకొని వస్తుంది. ఇంక ప్రేమ్ అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హర్షవర్ధన్ ప్రేమ్కి నిజంగా నిషా అంటే ఇష్టమా, ఇష్టం లేదా అని ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే చామంతి ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ప్రేమ్ బాబుని పొందుతున్న నిషా అమ్మ అదృష్టవంతురాలు అనుకున్నాం, కానీ వీళ్ళిద్దరి పెళ్ళిని ప్రేమ్ బాబు ఆపుతాను అంటున్నాడు. ఎలా ఆపుతారో తెలీదు, మా పెళ్ళి ఎలా జరుగుతుందో కూడా తెలీదు అని పాపం అలా చూస్తూ ఉంటారు. అప్పుడే హర్షవర్ధన్ చూస్తూ ఉంటే చంద్రిక హర్షవర్ధన్ దగ్గరికి వస్తుంది. చంద్రిక నీతో కొంచెం మాట్లాడాలి అంటారు. ఏంటో చెప్పండి బాబు అని అంటుంది. చంద్రిక నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? ప్రేమ్ ఒక అమ్మాయిని ప్రేమించాను అన్నాడు. ఆ అమ్మాయిని మర్చిపోవడానికి తను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను అన్నారు. నా మాట నేను తీసుకున్న తర్వాత ఆ అమ్మాయిని మర్చిపోయాడు. ఇప్పుడు ఇదంతా ఓకే, కానీ నిషా ప్రేమ్కి కరెక్టేనా అని అడుగుతారు చంద్రికని హర్షవర్ధన్. ఇంక వెంటనే చంద్రిక ఇవాళ ఎలా అయినా హర్షవర్ధన్ గారికి నిజం చెప్పేయాలి, నిజం చెప్పేస్తాను, చెప్పేస్తేనే నాకు చాలా మంచి జరుగుతుంది అని. బాబు నేను మీకు ఒక విషయం చెప్పాలి ప్రేమ్ అని చెప్పేలోపు చంద్రిక అని గట్టిగా అరుస్తుంది రమాదేవి. ఒక్కసారిగా చంద్రిక షాక్ అయిపోతుంది. రమా ఇప్పుడేమైందని, ఎందుకు అలా అరుస్తున్నావు అని అడుగుతారు. లేకపోతే ఇంకొక 5 రోజుల్లో పెళ్ళి, మనకి స్టేటస్కి తగ్గట్టు ఎన్ని పనులు చేయాలి, పెళ్ళిలో ఎంత హడావుడి ఉంటుంది, ఎలాగో మన పెద్ద అబ్బాయి పెళ్ళి మన చేతుల మీదుగా జరగలేదు హర్ష, ఈ ప్రేమ్ గాడి పెళ్ళైనా మన చేతుల మీద జరగాలి కదా, అలాంటప్పుడు 5 రోజుల పెళ్ళి చేయాలి కదా, అలా చెయ్యాలంటే రేపటి నిండే పనులన్నీ మొదలు పెట్టాలి కదా, పెట్టాలి అంటే ఈ చంద్రిక రావాలి కదా, ఏంటి ఇక్కడ కూర్చొని మీ అయ్యగారికి ఏం కబుర్లు చెప్తున్నావు అని అంటుంది. అలాంటిదేమీ లేదమ్మగారు అని అంటుంది. వెళ్ళి పూలన్నీ డెకరేట్ చేయపో అని గట్టిగా గసిరేస్తుంది రమాదేవి. ఇంకా అలా వెళ్ళిపోతుంది. లేదు, చంద్రికతో ఎందుకు ఏమీ చెప్పనివ్వటం లేదు, అంటే ప్రేమ్ విషయంలో చంద్రిక నా దగ్గర ఏదో దాచిపెడుతుందా, ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు హర్షవర్ధన్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ప్రేమ్ అండ్ చామ్ ఇద్దరూ కలిసి షాప్కి అయితే బయలుదేరుతారు. ఇంకప్పుడే క్లయింట్స్ అయితే వస్తారనమాట. క్లయింట్స్ వచ్చి చూస్తూ ఉంటారు. సార్ మీరు చెప్పినట్టు అన్ని డిజైన్స్ చేసి పెట్టాను, ఇదిగోండి సార్ అని అంటారు. నువ్వు అడ్వాన్స్ తీసుకోమన్నా తీసుకోవు కదా ప్రేమ్, పని పూర్తయ్యాకే అడ్వాన్స్ తీసుకుంటానంటున్నావు, నీలాంటి లాయల్ వ్యక్తులు ఇప్పట్లో ఎవరుంటున్నారు చెప్పు, రియలీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మై యంగ్ బాయ్ అని క్లయింట్స్ అయితే అప్రిషియేట్ చేస్తూ ఉంటారు ప్రేమ్ని. దట్స్ మై ప్లెజర్ సార్, లాయల్టీ ఈజ్ ద మెయిన్ థింగ్ అని నేను ఎప్పుడు నమ్ముతూ ఉంటాను, సో ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అని హ్యాపీగా ప్లెజర్గా ఫీల్ అవుతాడు ప్రేమ్. అదంతా చూస్తూ చామంతి కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా ప్రేమ్ చామంతి ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రేమ్ చామంతితో, చామ్ మన పెళ్ళి ఎలా జరగాలనుకుంటున్నావు, డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుందామా అని అడుగుతారు. బాబు మీకు ఇంకొక 5 రోజులతో నిషమ్మతో పెళ్ళి, అలాంటిది
మీరేం మాట్లాడుతున్నారు బాబు అని అంటుంది. ఆ పెళ్ళి ఎలా ఆపాలో నాకు తెలుసులే అని అంటారు. బాబు ఎందుకు బాబు మీరు అమ్మగారిని బాధ పెడతారా అని అంటారు. చూడు మా అమ్మే నిన్ను బెదిరించింది అని నాకు తెలుసు చామ్, కానీ నువ్వు ఆ నిజాన్ని బయట పెట్టలేదు. అది నీ మంచితనం. చూడు చామ్, నేను ఒక్కసారి ఫిక్స్ అయ్యానంటే అది నా ప్రాణం పోయినా పోదు. నువ్వు నా భార్యవని నేను ఫిక్స్ అయిపోయాను. మనిద్దరికీ పెళ్లి జరగకుండా ఎలా ఉంటుందో నేను చూస్తాను. అవసరమైతే ఆ దేవుణ్ణి ఎదిరించైనా నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను చామ్ అని ప్రేమ్ చామంతికి మాటిస్తాడు. పాపం అలా చూస్తూ ఉంటుంది చామంతి ప్రేమ్ వైపు. ఇది ఇలా ఉండగా త్రిపాఠి బెయిల్పై బయటికి వస్తాడు. వెళ్ళి పెద్ద పెద్ద మినిస్టర్ల కాళ్ళు వేళ్ళు పట్టుకుంటే అప్పుడు బెయిల్ ఇచ్చారు. అది కూడా నెల రోజులు మాత్రమే. ఆ ప్రేమ్ గాడి పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఖచ్చితంగా ఆ ప్రేమ్ చామంతిని కాదు కదా, ఆ చామంతిని ఎలా అయినా చంపేయాలరా గుణ అని అంటారు త్రిపాఠి. ఖచ్చితంగా డాడ్, ఆ ప్రేమ్ని చామంతిని ఇద్దరిని కలిపి పైకి పంపిస్తాను డాడ్ అని గుణ కూడా నిప్పులు చెరుగుతూ ఉంటాడు చామంతి ప్రేమ్లపై. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ అలా ఇంకా పాస్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ కండిషన్ ఏదైతే ప్రేమ్కి 2 months టైం ఇచ్చారో ఆ కండిషన్లో కూడా ప్రేమ్ బిజినెస్ అంచెలంచెలుగా ఎదగడంతో ప్రేమ్ ఎంతో హ్యాపీగా ఆ అగ్రిమెంట్ని గెలవడానికి రెడీ అయిపోతాడు. అప్పుడే రోజా చాలా జెలస్గా ఫీల్ అవుతూ, సార్ ఒకవేళ ఈ అగ్రిమెంట్లో గెలిస్తే సగం ఆస్తి ఆ ప్రేమ్కే వెళ్ళిపోతుంది. మనం ఏం చేద్దాం సార్ అని అంటారు. నాకు అదే అర్థం కావట్లేదు రోజా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎలాగో వాడికి ఇప్పుడు మినిస్టర్ కూతురు దక్కుతుంది, సగం ఆస్తి దక్కుతుంది. ఈ రెండు కలిసి వాడికే అంతా వస్తుంది. నాకు ఇది నచ్చటం లేదు అని అంటారు అరుణ్. అప్పుడే రమాదేవి, ఏముంది ప్రేమ్ షాప్కి ఫైర్ యాక్సిడెంట్ చేస్తే సరిపోతుంది కదా అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు రోజా. అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు నిజమే చెప్తున్నారా? కరెక్ట్గా వాడి పెళ్లి రోజుకి ముందే ఫైర్ యాక్సిడెంట్ జరగాలి. అప్పుడు అప్పుడు వాడు ఎలా తప్పించుకుంటాడో నేను చూస్తాను అని రమాదేవి చాలా గట్టిగా ఇంకా ఛాలెంజ్ అయితే చేస్తూ ఉంటుంది. ఏంటో ఈ అత్తయ్య గారు అసలు అర్థం కారు. అరుణ్ గారిపై చూపించే, అరుణ్ సార్పై చూపించే కన్సర్న్లో కొంచెంలో కొంచెం కూడా ప్రేమ్పై చూపించరేంటో అని అలా ఇంకా డిసైడ్ అవుతుంది రోజా. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకలా హర్షవర్ధన్ అయితే ఏదో జరుగుతుంది. ప్రేమ్ కళ్ళల్లో సంతోషమే కనిపించటం లేదు. అసలు ప్రేమ్ ఎవరిని ప్రేమించాడో తెలుసుకోవాలి అనుకున్నాను, కానీ తెలుసుకోలేకపోయాను. స్వామి, నా ప్రేమ్ పుట్టినప్పటి నుండి ఎప్పుడూ ఒకరి మంచే కోరుకున్నాడు. మంచివాడిగానే ఎదిగాడు. ఎంతోమందికి సహాయం చేశాడు. అలాంటి అలాంటి వాడికి తను ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన దుస్థితి రావడం కరెక్ట్ కాదు. కాబట్టి ఎలా అయినా నువ్వే దారి చూపించాలి వాయుపుత్ర అని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటారు హర్షవర్ధన్. కరెక్ట్గా అప్పుడే ఇంకా అలా పెద్ద గాలైతే వస్తుంది. హర్షవర్ధన్ ఇంకా అలా బైకి లేచి వెళ్ళబోతూ ఉంటే అక్కడ ఒక పేపర్ అనేది ఎగురుకుంటూ వస్తూ ఉంటే ఏంటిది అని చెప్పి చూస్తాడనమాట హర్షవర్ధన్. అలా కిందకి చూసేసరికి ప్రేమంతి అని అక్కడ గ్రాస్తో నాటి ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు హర్షవర్ధన్. అంటే ప్రేమంతి అని రాస్తుందంటే ఏంటి అని చూస్తూ ఉంటే చంద్రిక, అవునయ్య గారు మీరు చూసింది కరెక్టే, ప్రేమంతి అని రాసి ఉంది. ప్రేమ్ బాబు ప్రేమించింది ఎవరినో కాదు, చామంతినే బాబు అని అంటారు. ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో అయితే ఉండిపోతారనమాట. వెంటనే హర్షవర్ధన్, అంటే ప్రేమ్ ప్రేమించింది చామంతినా? మరి ఈ విషయాన్ని ఎందుకు ఎందుకు చెప్పలేదు అని అంటారు. చెప్తే రమాదేవి అమ్మగారు ఊరుకోలేదు. ఒక పని మనిషి తన ఇంటి కోడలవడం తనకి ఇష్టం లేదు బాబు అని అంటారు. ఇష్టంతో తనకేంటి పని? అయినా ఇప్పుడు ఉన్నది ఎవరు? ప్రేమే కదా జీవితాంతం తన్ని ప్రేమించేది. అలాంటప్పుడు ప్రేమ్కే కదా నచ్చాల్సింది. కాబట్టి ప్రేమే పెళ్లి చేసుకోవాలి. కాబట్టి ప్రేమ్ నిర్ణయం తీసుకుంటాడు. రమాకేం హక్కు ఉందని నిర్ణయం తీసుకోవడానికి? చంద్రిక, మనం రేపే బయలుదేరదాం. ఖచ్చితంగా చామంతి ప్రేమ్ల పెళ్ళి జరిపిద్దామని హర్షవర్ధన్ అంటారు. ఇంకా అలా మార్నింగ్ అవడంతో చామంతి ప్రేమ్ ఇద్దరు లేచి రెడీ అవుతూ వెళ్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే ఇంకా గుణ అయితే కార్లో చామంతిని వచ్చి కిడ్నాప్ చేసేస్తాడు.
ఒక్కసారిగా ఇంకా ప్రేమ్ రే అని చెప్పి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా అలా ఒక రిసార్ట్కి తీసుకువెళ్తాడనమాట చామంతిని గుణ. ఏయ్, నన్నే పెళ్లి చేసుకోవా? నన్ను ఆఖరి నిమిషంలో నువ్వు వాడు కలిసి పట్టిస్తాడా? మీరిద్దరూ ఎలా ఎలా సంతోషంగా ఉంటారో చూస్తాను కదా అని ఇంకా అలా చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా అక్కడికి ప్రేమ్ వచ్చి రౌడీలని గుణాన్ని బాగా కొట్టి కొట్టి అక్కడి నుండి తప్పించుకొని ఉంటారు. ఇంకా అలా ప్రేమ్ చామంతి ఇద్దరు తప్పించుకొని వెళ్ళిపోతుంటే హర్షవర్ధన్ ప్రేమ్ చామంతి దగ్గరికి వచ్చి, రే ప్రేమ్ చామంతి, మీ ఇద్దరి ప్రేమని నేను తెలుసుకున్నాను కాబట్టి మీ ఇద్దరికి నేను పెళ్ళి చేయాలి అనుకుంటున్నాను రా అని అలా చామంతి ప్రేమలకి ఒక గుడికి తీసుకువెళ్ళి పెళ్ళి చేస్తారనమాట. ఎంతో హ్యాపీగా హర్షవర్ధన్ అలా ప్రేమ్ కూడా చామంతి మెళ్ళో తాళి కట్టడంతో ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు హర్షవర్ధన్ అండ్ చంద్రిక. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.